కోట్ల రూపాయల ఖర్చు, కొన్ని నెలల పాటు వందలాది మంది కష్టం, ఎన్నో ఆటుపోట్లను దాటుకొని ఒక సినిమా తెర మీదకు వస్తుంది. కానీ నెగటివ్ రివ్యూలతో 3 రోజులకి ఆ సినిమా థియేటర్లో లేకుండా చేసేస్తున్నారనే వాదన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజంగానే సినిమాని రివ్యూలు శాసిస్తున్నాయా? నిర్మాతల ఆవేదన ఏంటి? ఓ సినిమా హిట్ అవ్వాలన్నా పట్ అవ్వాలన్నా దాన్ని డిసైడ్ చేసేది పబ్లిక్ టాకే. ఇప్పుడు రివ్యూలు కూడా సినిమా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుండడమే ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతోందనే చర్చ జరుగుతోంది. వెబ్సైట్స్, మీమ్స్, ట్రోల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇలా ప్రతిదీ సినిమా రిజల్ట్ పై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపుతున్నాయి. సినిమా మొదటి షో పడకముందే ట్విట్టర్ రివ్యూలు, ఇంటర్వెల్ కే రేటింగ్స్ వచ్చేస్తున్నాయి. చాలా మంది ఆడియన్స్ ఈ రివ్యూలు చూసే థియేటర్ కు వెళ్లాలా వద్దా అని డిసైడ్ అవుతున్నారు. సినిమా బాగున్నా బాగలేకపోయినా కేవలం అటెన్షన్ కోసం లేదా వ్యూస్ కోసం చేసే వెటకారపు రివ్యూలు సినిమా కలెక్షన్లను దెబ్బతీస్తున్నాయని తెలుగు సినీ దర్శక నిర్మాతల ఆవేదన. మీడియా ఇచ్చే ప్రతి రివ్యూను మేము గౌరవిస్తాం, కానీ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది చూసారు సార్. అసహ్యకరమైన పదాలు, అసహ్యకరమైన బూతులు, ఏవేవో ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తూ వాటి ద్వారా చెప్పడము ఎందుకు అనేది కూడా అర్థం కావట్లేదు సార్. నిజంగా ఏది ఉన్నా ఆడియన్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు సార్. సినిమా బాగుంటే మమ్మల్ని ఉంచుతారు, లేదా బయటికి పంపించేస్తారు. దీన్ని ఎవరమూ అవాయిడ్ చేయలేము. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు కష్టపడ్డ సినిమాకు ఎవరో ఎక్కడో కూర్చొని దానికి నెగిటివ్ లేబుల్ అంటించేసి ఇంటర్నెట్, వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసి సినిమాని కిల్ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. అసలు మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి. ఇది మూవీ ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా. ఈ సినిమా ఎలా చూశారు, ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు, నాకు డౌట్ వచ్చింది, జెన్యూన్గా డౌట్ వచ్చింది. సార్ ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్, మీరు ఎలాగా మీరు మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన. ఓహో, ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను, కాదా ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని, సరేలే అయితే ఇండియాలో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు, నేను కాదు వాచ్ చేసింది, అది some people from industry watched it and they have told me. సినిమాను విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అది శాస్త్రీయంగా ఉండాలి. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టేసి వస్తుందన్నట్టు ఆడియన్స్ నుంచి జెన్యూన్ టాక్ వచ్చే లోపే ఈ నెగిటివ్ ప్రచారం సినిమాను కిల్ చేస్తోందన్నది నిర్మాతల ఆవేదన. సినిమా ఫలితాన్ని ప్రేక్షకులు నిర్ణయించాలి గానీ రివ్యూల కోసం డబ్బు ఖర్చు చేసి మరీ ప్రేక్షకుడు సినిమాకు రాకుండా చేస్తోంది ఎవరు అనేదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద ప్రశ్న.